వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మసాలా వంకాయ చేసుకుందాం. ఎలా చేసుకోవాలో చూద్దాం. మొదటగా మనము నీళ్ళల్లో ఉప్పు పసుపు వేసుకొని కొంచెం అలాగే వంకాయల్ని ఈ పక్కన కొంచెం సైడ్ కట్ చేసుకొని ఇట్లా 4 పచ్చాలు కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి నీళ్ళల్లో కొంచెం అట్లా నానబెట్టుకుందాం. అట్లా వేసుకుంటే దీనికి అంటే కొంచెం చేదుతనం అనేది రాదు, బాగుంటుంది. ఇలా నానబెట్టేసుకుందాం. ఇప్పుడు మనం దీనికి కావాల్సిన మసాలా తయారు చేసుకుందాం. మొదటిగా ఉప్పు, కొంచెం పసుపు, కారము 1.5 స్పూన్ కారం వేస్తున్నాను. ఎందుకంటే ఇది ఇంట్లో పట్టించింది కాబట్టి చాలా కారం ఉంది, అందుకే నేను 1.5 వేసుకున్నాను. మీరు తగ్గట్టు వేసుకోవచ్చు. అలాగే 2 స్పూన్లు ధనియాల పొడి, అల్లం తెల్లగడ్డ పేస్టు, ఇది కానీ ఇంట్లో పట్టుకునింది, చాలా బాగుంటుంది టేస్ట్. జీరా పౌడర్ కానీ వేసుకున్నాను కొంచెం. అలాగే ఇది బీప్ పిండి, నేను శనగపిండి వేస్తలేదు, బీప్ పిండి వేస్తున్నాను. మీకు కావాలంటే శనగపిండి కానీ వేసుకోవచ్చు. అలాగే కొంచెం చింతపండు, కొంచెం పులుసు పోస్తున్నాను, ఎందుకంటే ఆమ్చూరు లేదు, ఆమ్చూరు పౌడర్ ఉంటే వేసుకోవచ్చు, లేదు కాబట్టి కొంచెం చింతపండు పులుసు పోస్తున్నాను. అలాగే కొంచెం నూనె. ఇప్పుడు మనం ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు ఉందో లేదో బాగా చెక్ చేసుకుందాం. కొంచెం బాగా మిక్స్ అయిన దాకా కలుపుకుందాం. చూసారా, మంచిగా కలుపుకుందాం. అంతా సూపర్గా సరిపోయింది. ఇప్పుడు ఈ మసాలా అంతా మనము ఈ వంకాయ లోపల పెట్టుకుందాం. చూసారా, మసాలా నింపేసినాను. ఇది నేను 2 చేతులతో పట్టుకొని మసాలా నింపాలి కాబట్టి నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకోలేక నేను చూపించలేకపోయినాను. ఇలా మసాలా అంతా ఫుల్గా నింపేసుకొని ఇలా నింపేసి పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకుందాం గ్యాస్ పైన. నూనె వేడైపోయింది, కొంచెం జీలకర్ర వేసుకుందాం. అలాగే కొన్ని ఉల్లిపాయలు, కొంచెం కరివేపత్తా. చూసారా, ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు మనము ఈ వంకాయలు వేసుకుందాం. వంకాయలు వేసేసి బాగా కలిపి కొంచెం ఉప్పు ఇలా చల్లుకొని మళ్ళీ కలిపేసి ఇప్పుడు కొంచెం ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు చూసారా, ఇప్పుడు మళ్ళీ గ్యాస్ తక్కువ చేసేసి మూత పెట్టేసి ఉడికిందాకా వదిలేద్దాం. మధ్య మధ్యలో కలుపుకుందాము. చూసారా ఎంత బాగుందో, సూపర్ ఉంది. చూద్దాం ఎలా ఉందో. ఆహా, చూసారా కొంచెం మక్కిపోయింది, ఇంకొంచెం ఉడకాలి. ఇప్పుడు మనము ఇందాక మనం దాంట్లో పెట్టినాము కదా వంకాయలు, ఆ మసాలా కొంచెం మిగిలిపోయింది. ఇప్పుడు ఇది కానీ దాంట్లో వేసేసుకుందాం. ఇది కానీ వేసేసుకొని కలిపేసుకుందాం. చూసారా, చాలా బాగుంది. చూసింది ఎంత బాగుందో. అసలుకి మొన్న ఇలాగే నేను కూర చేసి మా ఫ్రెండ్ అడిగింది అన్నట్టు, ఏం కూర చేసినావు అని అంటే వంకాయ ఫ్రై చేస్తున్నాను అని. తినింది, ఆ రోజు పెట్టినప్పుడు చాలా బాగుంది, తినింది. మళ్ళా చేయవే ఒకసారి అనింది. సరేలే చేద్దామని చూస్తే ఫ్రిడ్జ్లో చూస్తే కిలో వంకాయలు దాకా ఉన్నాయి. అవి కట్ చేయంగా అన్ని పుచ్చులు పోయి ఇన్ని మిగిలినాయి. నేను నా ఫ్రెండ్ కూర గురించి మాట్లాడుతూ ఉండగా భలే చేసిన ఆ రోజు, బాగుంది చాలా, మళ్ళీ చేయి అని ఆ పక్కన కూర తింటానే చెప్తున్నది అన్నట్టు, చాలా బాగుంది అని. పక్కన ఒక ఆమె వచ్చేసి ఏంటి ఇద్దరు మాట్లాడుకుంటుండ్రు అని అంటే, నా ఫ్రెండ్ కూర చేసింది చాలా బాగుంది, ఇది కొంచెం తిను, మళ్ళీ చేసినప్పుడు ఎక్కువ పెట్టద్దులే అని చెప్పింది అన్నట్టు. ఆమె తీసుకొని తినింది. నా ఫ్రెండ్ ఏమో చాలా బాగుంది, సూపర్ ఉందనింది. ఆమెమో అంతా తినేసి నా ముందరే ఇది ఉడకలేదు అని.
అప్పుడు నాకు వచ్చింది బాధ. అప్పుడు నాకు ఒక సామెత గుర్తొచ్చిందండి. పోనీలేని కూర పెడితే ఉడకలేదని ఊరంతా చెప్పిందంట. అలా ఉంది సామెత. అప్పుడు మా ఫ్రెండ్ ఏమని తెలుసా, పిలిపించి తన్నించుకున్నట్టుంది నీ పరిస్థితి అనింది. సరేలే, ఇప్పుడు మళ్ళా నా ఫ్రెండ్ కోసం ఈ వంకాయ ఫ్రై కొంచెం మూత పెట్టేసి కొంచెం మగ్గిద్దాం, రెడీ అయిపోద్ది. చూసారా, వంకాయ ఫ్రై రెడీ. ఉడికిపోయింది, మంచిగా ఉడికిపోయింది. చూసారా, ఇలా అంటుంటేనే ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లో తీసేసుకుందాం. చూసారా, సూపర్ అంటే సూపర్ వచ్చింది, చాలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం ధనియా పత్తా అలా పైన వేసేసుకొని మన వంకాయ ఫ్రై రెడీ. తప్పకుండా మీరు ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.